హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ కన్నా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతుంది అనేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో కానీ నిన్న కానీ నేను ఏదైతే చెప్పాను నిన్న వీడియోలోనే మీరు చూసే అర్థమైపోయింది మీకు ఏం జరుగుతుంది అనేసి. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరగబోతుంది అనే దానికన్నా ముందు తెలుసుకునే దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఖచ్చితంగా సింపుల్గా ఒకే ఒక పాయింట్లో 2 మినిట్స్లో అయిపోయి ఏమీ లేదండి. ఇప్పుడు మన రాజు వచ్చి దుగ్గిరాల ఫ్యామిలీని అయితే ఎంతైతే అంటే ఓన్ చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. అంటే నాకు ఇక్కడ రాజు గతం గుర్తొచ్చేసిందేమో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బాబాయ్ రిలేషన్ అంత కరెక్ట్గా పిలుస్తూ ఉన్నాడు, అంటే కళావతి కోసం అంత తాపత్రయపడుతూ ఉన్నాడు. మీరు గుప్పుడంత మనసు సీరియల్ చూసుకున్నట్టయితే అక్కడ ఋషి సార్ కూడా ఇదే విధంగా వేరే తవనికి వెళ్ళిపోయినా కానీ అక్కడ వసుధర గారు ఎంతలా ప్రయత్నించినా కానీ అంటే సార్ 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 అని అడుక్కున్నా కానీ అక్కడ ఎప్పుడు కానీ బ్లాస్ట్ అవ్వలేదు. అంటే నేను ఋషి సార్ని అనేసి రంగా 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 అనేసి అయితే చెప్తా అన్నాడు కదా, అక్కడ నాకు డౌట్ కొడుతుంది. రాజు గతం గుర్తొచ్చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి ఇది పక్కన పెట్టేద్దాం. రాజు గతం గురించి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనం రేపటి గురించి మాట్లాడుకోవాలి. రేపు ఏం జరుగుతుందంటే సింపుల్గా ఒకవేళ చెప్పాలంటే ఇక్కడ మన కళావతి అయితే అలాగోలా జీపీఎస్ ట్రాక్ చేసి అక్కడైతే యామిని మన స్వప్నాన్ని అయితే కాపాడింది. కానీ అక్కడ స్వప్నాన్ని ఏమో చేసేయాలని అయితే యామిని ప్లాన్ కాదు, జస్ట్ కళావతిని రాజుని విడదీయాలనేసి మన యామిని అయితే ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ అయితే యామిని దాంట్లో సక్సెస్ అయితే అయింది. ఇక్కడ కళావతి అయితే ఓడిపోయింది, 100% ఓడిపోయింది. ఎందుకంటే రాజుకి అక్కడ నిజం చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. మనం నేను మాట్లాడుకుందాం, అక్కడ మిస్టేక్ అయితే చేసింది, కళావతి అయితే మిస్టేక్ చేసింది కదా, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఆఫీస్లో ఏదో పని ఉంటుంది వెళ్ళిపోయింది అనేసి అనుకున్నారు. ఇక్కడ స్వప్న అంత నిజం చెప్పేంతవరకు కళావతి నోటు తెసి అయితే నిజం చెప్పలేదు. ప్రతిసారి కళావతిని అయితే జీరో కాదు కదా -0 అయితే చేస్తాను డైరెక్టర్ గారు, ఇది మాత్రం పక్క. ఎందుకంటే రాజుకి ప్రాబ్లం వచ్చినప్పుడు రాజే సాల్వ్ చేసుకున్నాడు, సుభాష్ గారికి ప్రాబ్లం వచ్చినప్పుడు సుభాష్ గారే ప్రాబ్లం చేసుకున్నాడు. అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ ఆస్తులు అంతా పోగొట్టుకుంటా అంటే దాంట్లో కూడా రాజే ప్రాబ్లం ఉంటే రాజే సాల్వ్ చేసుకున్నాడు. ఇక్కడ కళావతిని అయితే బిగ్ జీరో అయితే చేస్తూ ఉంటారు, మనకి అది తెలిసిన విషయమే. ఇక్కడ కూడా మా అక్క కిడ్నాప్ అయిందని చెప్పకుండా ఇక్కడ మన స్వప్న అయితే చెప్పింది నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు అనేసి అయితే చెప్పింది. అక్కడ అప్పుని అయితే ఇంటికి పంపించి మన యామినికి అయితే చెంప చెల్లిమనిపించారు. చెల్లిమనిపించినప్పుడు అక్కడ రాజు అయితే చూశాడు. రాజు చూసిన తర్వాత రాజు అంటే అప్పు పైన ఆల్రెడీ పగబట్టినాడు. ఎందుకంటే పెళ్ళి ఆపేదానికి అప్పు ప్రయత్నాలు చేసింది అనేసి పగబట్టినాడు. కాబట్టి అప్పు కావాల్సిన వాంటెడ్గా అయితే మన యామిని అయితే